హలో అందరికీ. హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మ్యాజిక్ మూమెంట్స్. చాలా రోజులైంది కదా వ్లాగ్ చేసి. సో ఇప్పుడు కుదిరిందనమాట. లాస్ట్ వీక్ నేను ఇంట్లో లేను. లాస్ట్ 2 వీక్స్ నేను మా ఇంటికి వెళ్ళిపోయానమాట, మా అమ్మ వాళ్ళ ఇంటికి. సో రీసెంట్గా వచ్చాను, ఒక 2 డేస్ అవుతుంది అంతే. ఫ్రైడే వచ్చేసాను. అండ్ సో అదనమాట. నిన్న నిమజ్జనం అయింది కదా, సో అంతే. యాక్చువల్గా నిన్ననే వచ్చేదాన్ని, నిమజ్జనం కాబట్టి ఇంకా ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది కాబట్టి సో ఫ్రైడేనే తీసుకొచ్చారు మా డాడీ. అండ్ ఇంకా వచ్చాక అన్నీ సర్దేసుకున్నాను. ఇలాగా మొత్తం మనం లేకపోతే ఇల్లంతా పిచ్చి పిచ్చి అవుతుంది కదా, సో ఇంకా ఇంట్లో ఆడవాళ్ళు లేకపోతే సో అదే జరిగిందనమాట. ఇంటికి వచ్చేసరికి నాకు కిచెన్ అస్సలు చూడబుద్ధి అవ్వలేదు. సో ఇంక అంతా క్లీన్ చేసుకొని మొత్తం నా పనులన్నీ చేసుకున్నాను అనమాట. రాగానే అన్ని క్రాకరీ మొత్తం అన్నీ నీట్గా సర్దేసి పెట్టుకున్నాను అనమాట. ఇక్కడ ఈవినింగ్ ఇట్స్ టైమ్ అరౌండ్ 5 అనమాట. 5:30 అవుతుంది. పడుకొని లేచేసాము. ఇది సండే వ్లాగ్. ఈరోజు స్పెషల్స్ ఏంటంటే మాకు ప్రాన్స్ కర్రీ చేశాను. ప్రాన్స్ తెస్తే ప్రాన్స్ కర్రీ అండ్ ప్రాన్స్ పులావ్ లాగా చేశాను అనమాట. దాని తర్వాత ఇంకా 1 to 2 hours స్నాప్ వేసేసి మేము ముగ్గురం పడుకొని పోయాం. అలాగా కరెక్ట్గా 5కి లేసాము. లేచిన తర్వాత ఇంకా ఈవినింగ్ టీ టైం ఈజ్ మై ఫేవరెట్ థింగ్ కదా, సో టీ పెట్టుకుంటున్నాను ఇక్కడ. ఇప్పుడు వ్లాగ్ స్టార్ట్ చేద్దామనేసి ఇలా వీడియో స్టార్ట్ చేశాను అనమాట. సో ఇంకా టీ పెడుతున్నాను మా ఇద్దరికి, నాకు మా హస్బెండ్కి. అండ్ పాప కొంచెం కొన్ని బిస్కెట్స్ తింటుంది ఈవినింగ్ అంతే. అండ్ ఈవినింగ్ ఏమన్నా స్నాక్స్ లాగా చేస్తే దోశ బ్యాటర్ ఉంటే దోశ చేసి పెడతాను, లేకపోతే బయట నుంచి ఏదైనా బజ్జీ ఆర్ ఇడ్లీ తీసుకొస్తారనమాట. ఇవి నేను రీసెంట్గా తీసుకున్నాను అనమాట, 2 weeks బ్యాక్. మా ఇన్లోస్ వస్తే వాళ్ళతో బయటికి వెళ్ళాము ఒకరోజు గిఫ్ట్స్ కొనడానికి, గిఫ్ట్ ఐటమ్స్ కొనడానికి, ఏదో సంథింగ్ వాళ్ళకి కావాలంటే వెళ్ళిపోయాం అందరం షాపింగ్కి. సో స్టీల్ షాప్, హోల్సేల్ షాప్ ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళామన్నమాట. అప్పుడు వెళ్తే ఈ 2 items చూసాము. ఇది నాకు 179 rupees పడింది, ఒకటి గ్లాస్ ఐటమ్. చాలా బాగున్నాయి. సో తీసుకున్నాను అనమాట. ఇవి 2 sets, లైక్ టీ పౌడర్ అండ్ షుగర్ వేసుకోవచ్చు కదా అనేసి. చూడ్డానికి అయితే చాలా బాగున్నాయని తీసుకున్నాను అనమాట. సో అదే మీకు ఇక్కడ చూపించాను. అండ్ కిచెన్ ఇలా సర్దుకున్నాను మొత్తం నీట్గా చేసి. మొత్తం 2 weeks లేను కదా, మొత్తం అంతా బూజు పట్టి పాడైపోయినాయి గోడలు కూడా. సో మొత్తం క్లీన్ చేసి ఇలా సర్దుకున్నాను అనమాట. అండ్ ఇది నా కిచెన్ ఓవర్లుక్. చాలా చిన్నదే అండి, చిన్న కిచెన్. సో ఇక్కడ బట్టలు ఉంటే ఈరోజు సండే కదా లాండ్రీకి వేసాను. ఇంకా ఆరలేదు, ఇంకా కొన్ని ఆరాయి కాబట్టి కొంచెం ఎండేసినవి కొంచెం మడత పెట్టి ఫోల్డ్ చేసుకొని ఎవరి వార్డ్రోబ్లో వాళ్ళకి పెట్టుకోవాలి కదా, సో అదే పెడుతున్నాను అనమాట ఇక్కడ. అండ్ ఇది నేను లాస్ట్ వీక్ వెళ్ళానని చెప్పాను కదా మా అమ్మ వాళ్ళ ఇంటికి. శారీ తెచ్చుకున్నాను అనమాట. ఇది నా బ్లౌజే. ఇదే సెట్ అవుతుంది అనేసి కొంచెం రాగానే సెట్ చేసుకున్నాను. ఏ బ్లౌజ్ సెట్ అవుతుందా అని చూసుకున్నాను అనమాట. ఇది నేను తీసుకున్న శారీ గద్వాల్ పట్టు శారీ లాగా ఉంటుంది. మొన్ననే డ్రై క్లీనింగ్ ఇచ్చారు మా మమ్మీ. మొత్తం ముడత వచ్చేసింది అనమాట. సో డ్రై క్లీనింగ్ ఇచ్చేసి పెట్టుకున్నారు సైడ్కి. సో ఇది చూడగానే నాకు నచ్చిందనమాట. ఇలాంటిది నాకు అస్సలు లేదు, ఎప్పుడు కట్టుకోలేదు, కలర్ కూడా. సో బాగుంటుంది, చాలా బాగుంది. నాకు వేసుకొని చూసుకున్నాను అక్కడ. డార్క్ గ్రీన్ విత్ గోల్డ్ డిజైన్ అనమాట. మొత్తం ఇది ఇలా వస్తుంది శారీ మొత్తం. చాలా బాగుంటుంది కట్టుకుంటే. అండ్ నా దగ్గర ఉన్న బ్లౌజ్ ఇలా సెట్ చేసుకున్నాను రాగానే. ఇది నాకు సెట్ అవుతుంది అనిపించింది. కొంచెం వేసుకొని చూసాను కూడా, బాగుంది, నాట్ బ్యాడ్, సెట్ అయింది అనిపించింది నాకు. సో ఇది తెచ్చుకున్నాను. దాని తర్వాత మా అమ్మకే ఇచ్చేస్తాను ఇంకా. సో
ఇదనమాట. అండ్ బ్యాంగిల్స్ కూడా తెచ్చుకున్నాను. దీనికి మ్యాచ్ అయ్యేలా బ్యాంగిల్స్. నా దగ్గర లేవు దీనికి మ్యాచింగ్ బ్యాంగిల్స్. సో, అందుకని మా మమ్మీ దగ్గర ఉంటే మా మమ్మీ ఇలా బాక్స్‌లో పెట్టిచ్చారనమాట. అన్నీ సెట్ చేసుకున్నాను ఇలాగా. వైట్ స్టోన్స్ అండ్ గ్రీన్ బ్యాంగిల్స్ అలాగా సెట్ చేద్దామని తీసుకొచ్చుకున్నాను బ్యాంగిల్స్. బ్యాంగిల్స్ కూడా నాకు చూడగానే నచ్చాయి. మంచిగా దానికి సెట్ అవుతదనిపించింది శారీకి. అండ్ వైట్ స్టోన్స్ విత్ గ్రీన్ బ్యాంగిల్స్ అనమాట. ఇలా సెట్ చేసుకుందామని తీసుకొచ్చుకున్నాను. అంతే. మళ్ళీ నెక్స్ట్ దసరాకి ఎలాగో వెళ్తాను కదా మా ఇంటికి. అప్పుడు తీసుకొస్తాను అనేసి చెప్పి తీసుకొచ్చుకున్నాననమాట. మా మమ్మీ శారీస్ కట్టుకోవడం అంటే నాకు చాలా ఇష్టం. అంతే కదా ఎవరికైనా. నాకైతే ఎవరి గురించో నాకు తెలీదు గానీ నాకైతే చాలా ఇష్టం. ఏది నచ్చితే లైక్ అలా వెతుక్కుంటాననమాట. ఏది బావుంటది కట్టుకుంటే అనేసి. సో, అన్ని శారీస్ ఇష్టమే. కానీ కొంచెం అట్రాక్టివ్‌గా ఉండాలి కదా కట్టుకుంటే అనేసి కొంచెం సెలెక్ట్ చేసుకుంటాననమాట. సో, ఇలా బ్యాంగిల్స్ సెట్ చేసుకొని పెట్టుకుంటున్నాను బాక్స్‌లో. సెట్ అయ్యాయి బ్యాంగిల్స్ మాత్రం. అండ్ శారీ కూడా కొంచెం ప్రీ ప్లీటింగ్ చేసుకోవాలి. కొంగు ఇలా సెట్ చేసుకోవాలనమాట. అది ఒక టాస్క్ ఉంది. ఫంక్షన్‌కి ముందు రోజు లైక్ ప్రీ ప్లీటింగ్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలి అనేసి అనుకుంటున్నాను. మరి ఏమవుతదో చూడాలి. అండ్ టీ పెట్టాను కదా! టీ మరుగుతున్నట్టుంది. అందుకే వెళ్ళాలి. సో, ఇంకా టీ కూడా రెడీ అయిపోయింది ఈలోపు. అండ్ మా హస్బెండ్ కూడా వచ్చేసారు. దాన్ని బయటికి తీసుకెళ్ళి ఇలా వచ్చేసారనమాట. సో, టీ తాగేసి కొంచెం టైం స్పెండ్ చేసి ఇంకా దాని తర్వాత మీకు జ్యువెలరీ కొంచెం 2 సెట్స్ ఆఫ్ జ్యువెలరీ ఆర్డర్ చేశాను మీషో నుంచి. అది నేను మీకు చూపిస్తాను. చాలా బాగా వచ్చాయి జ్యువెలరీ అయితే. వెడ్డింగ్స్, ఫెస్టివల్స్ ఉన్నాయి కాబట్టి 2 సెట్స్ పెట్టుకున్నాననమాట. అండ్ యాహ్! అవి నేను మీకు చూపిస్తాను టీ తాగేసి. అండ్ అంతే. నిన్న స్ట్రీట్ షాపింగ్ కూడా వెళ్ళాము. అలాగా చాలా రోజులైంది స్ట్రీట్ షాపింగ్‌కెళ్ళి. ఆల్మోస్ట్ 2 ఇయర్స్ అయిపోతుందేమో. స్ట్రీట్ షాపింగ్‌కి నేను అస్సలు ఎళ్ళను. ఎందుకంటే దానికంటే ఆన్‌లైన్‌లో కొనడమే బెటర్ అనిపిస్తది నాకైతే. ఉంటాయి చీప్‌గా కొన్ని ప్రోడక్ట్స్ అంటే లైక్ క్లాతింగ్, నైట్ ప్యాంట్స్ కొనుక్కోవచ్చు. 150 రూపీస్‌కి ఉంటాయి. అవి బెటరు. ఇయర్ రింగ్స్ కూడా కొనుక్కోవచ్చు. అండ్ జ్యువెలరీ మాత్రం అస్సలు కొనొద్దు. షాప్‌లో ఉన్న ప్రైజే చెప్తారు అక్కడ. 2000, 3000 చెప్తారు. తగ్గించమంటే తగ్గించరు. సో, వేస్ట్ ఆఫ్ టైమ్ అనమాట. కొన్ని కొనొచ్చు. కొన్ని ఐటెమ్స్ కొనొచ్చు. కొన్ని ఐటెమ్స్ అయితే ఐ నెవర్ రికమెండ్ ఫర్ స్ట్రీట్ షాపింగ్ అండి. నాకు అస్సలు నచ్చదు. యాక్చువల్‌గా నాకంత ఇంట్రెస్ట్ కూడా పోయింది. ముందు చాలా బాగుండే ఇంట్రెస్ట్ స్ట్రీట్ షాపింగ్ అంటే. లైక్ వెన్ ఐ వాజ్ ఇన్ యంగ్ అంటే బిఫోర్ మ్యారేజ్ నాకు చాలా ఇంట్రెస్ట్ ఉంది. అదే కదా స్ట్రీట్ షాపింగ్ అంటే అప్పుడు చాలా ఇంట్రెస్ట్ ఉండేది. మీషో నుంచి కొన్ని ఆర్డర్ చేశాను. లైక్ 2 నెక్లెస్ సెట్స్ అనమాట. టెంపుల్ జ్యువెలరీ ఉంటుంది. అవి ఆర్డర్ చేశాను. 2 ప్యాకేజెస్ వచ్చాయి. నిన్న వచ్చాయి. చాలా బాగా వచ్చాయి. అది నేను కూడా మీకు చూపిద్దామని తీసాను బయటికి. ఇదేమో నిన్న స్ట్రీట్ షాపింగ్కి వెళ్తే తీసుకున్న ఇయర్ రింగ్స్ అనమాట. స్టడ్స్ ఇవి కూడా చాలా బాగున్నాయి. సో, లెట్స్ చూసేద్దాం రండి. చూపిస్తాను మీకు. ఫస్ట్ అయితే నేను ఎందుకు తీసుకున్నానంటే లైక్ ఇంకో 1 మంత్లో వెడ్డింగ్ ఉందన్నమాట. మా చెల్లి ఎవరితో కాదు, మా చెల్లి పెళ్ళి మా ఇంట్లో ఉందన్నమాట. సో, దానికి స్పెషల్గా అంటే నేను అక్కని కాబట్టి కొంచెం గ్రాండ్గా కనబడాలని సో తీసుకున్నాను అనమాట. ఇదే ఫస్ట్ టైం నా పర్చేస్ టెంపుల్ జ్యువెలరీ ఫ్రమ్ మీషో. సో, ఎలా వస్తుందో అని డౌట్గానే పెట్టుకున్నాను. చాలా బాగా నచ్చింది నాకు. అండ్ ఇమేజెస్ ఎలా ఉన్నాయో అలాగే వచ్చింది. విత్ నో డ్యామేజ్ అనమాట. ఫస్ట్ సెట్ వచ్చేసి లాంగ్ హారం చూపిస్తాను. సో, ఇలా ఉంటుంది లాంగ్ హారం. మొత్తం అమ్మవారు వచ్చింది. కింద పెద్ద అమ్మవారు వచ్చి కింద బీడ్స్ వచ్చాయి, గ్రీన్ బీడ్స్.
సో ఇదనమాట హారం, నేను పెట్టుకున్న హారం అనమాట ఫ్రమ్ మీషో. సో ఇలా ఉంటుంది హారం అయితే. మొత్తం ఏంటది అమ్మవారు వచ్చింది, లైక్ మనకి ఇట్లా టెంపుల్ జ్యువెలరీ లాగా కనిపిస్తుంది, టెంపుల్ జ్యువెలరీ అది. సో పైన కొంచెం రూబీ స్టోన్స్ లాగా ఇచ్చేసి కింద మొత్తం అమ్మవారు ఇలా వచ్చేసి సైడ్స్కి కూడా బీడ్స్ ఇచ్చారు. అండ్ కింది కూడా సేమ్ థింగ్, కింద పెద్ద లాకెట్ అమ్మవారిది అండ్ బీడ్స్ కంటిన్యూస్గా ఇచ్చారనమాట. నాకైతే చూడగానే చాలా బాగా నచ్చింది అండ్ రివ్యూస్ కూడా బాగానే ఉన్నాయి కదా అనేసి పెట్టానమాట ఆర్డర్. ఇదే ఫస్ట్ టైం పర్చేస్ అయితే, నేను ఎప్పుడు పెట్టుకోలేదు. అంటే నాకు ఈవెంట్ వెడ్డింగ్స్ ఏం లేవు కాబట్టి నాకు పెట్టే ఛాన్స్ కూడా రాలేదు. సో ఇప్పుడు వెడ్డింగ్ ఉంది కాబట్టి కొంచెం గ్రాండ్గా కనిపించాలి కదా అనేసి పెట్టుకున్నాను అనమాట. సో పెట్టుకుంటే ఎలా ఉంటుందో చూపిస్తాను నేను మీకు. సో ఇలా ఉంటుంది, చాలా బాగుంది. పెట్టుకుంటే కూడా ఎంత గ్రాండ్గా ఉందంటే, ఇది ఒక్కటి పెట్టుకుంటే చాలండి, ఎంత గ్రాండ్గా ఉందో అసలు. ఇది చూడగానే గోల్డే అని ఫిక్స్ అయిపోతారు, గోల్డే అనుకుంటారు. సో అంత ఫినిషింగ్ కూడా చాలా బాగుంది, మీరు చూస్తున్నారు కదా ఎంత బాగుందో. నాకైతే చాలా నచ్చింది. ప్రైస్ ఎంత ఉంటుందో గెస్ట్ చేయండి, చెప్పేస్తాను మీకు. ప్రైస్ నాకు 1000 బిలోనే పడింది, చాలా అఫోర్డబుల్. అండ్ బయటకు వెళ్ళి చూస్తే 3000 4000 అయితే 5000 కూడా చెప్పేస్తారు పెద్ద హారానికి. చాలా బాగుంది కదా, నాకైతే చాలా చాలా నచ్చింది. సో ఇది ఒక్కటి వేసుకుంటే సరిపోతుంది శారీకి, ఏం ఎక్కర్లేదు. అండ్ ఇయర్ రింగ్స్ కూడా మ్యాచింగ్ వచ్చాయన్నమాట. లైక్ సేమ్ థింగ్, కింద రూబీ స్టోన్స్ వచ్చేసి లైక్ పైన రూబీ స్టోన్స్ వచ్చేసి కింద అమ్మవారు ఇచ్చారు అండ్ ఫాలోడ్ బై బీడ్స్ అనమాట, గ్రీన్ బీడ్స్. సో బోత్ ఇయర్ రింగ్స్ ఇలాగ ఇచ్చారు. పెట్టుకుంటే మాత్రం ఇలా ఉంటుంది, చాలా బాగుంది కదా సెట్. ఇలా సెట్ అనమాట, శారీకి ఇలా వేసుకుంటే సరిపోతుంది, చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదా ఎంత బాగుందో, ఎంత లుక్ వచ్చిందో ఇయర్ రింగ్స్ పెడితే. ఇయర్ రింగ్స్ కూడా చాలా బాగా వచ్చాయి, ఫినిషింగ్ నాకైతే ఫినిషింగ్ చాలా బాగా నచ్చింది. లైక్ నాట్ బ్యాడ్ అండి, బాగా వచ్చింది. పెట్టుకుంటే మాత్రం ఇలా సూపర్గా ఉంది, చాలా బాగా సెట్ అయింది నాకు. సో మీకు ఎవరికైనా కావాలనుకుంటే, వెడ్డింగ్స్ ఉంటే లైక్ పూజకి, వెడ్డింగ్స్, పెళ్ళికి అయితే చాలా బాగా సెట్ అవుతుంది, గ్రాండ్గా కనిపించాలంటే. సో అదనమాట, నాకు అరౌండ్ ప్రైస్ వచ్చేసి 600 చేంజ్ పడింది అంతే ఈ సెట్. సో దట్స్ ఇట్. నెక్స్ట్ సెట్ వచ్చేసి నెక్లెస్ సెట్ అనమాట. అండ్ నెక్ పీస్ కూడా నాకు లేదు టెంపుల్ జ్యువెలరీలో, ఎప్పుడు తీసుకోలేదు అనమాట. సో ట్రై చేద్దామని తీసుకున్న నెక్ సెట్ ఇది ఇలా ఉంటుంది మొత్తం. కింద ఇది కూడా ఓన్లీ కింద అమ్మవారు వచ్చింది, సైడ్స్కి కొంచెం డిజైన్ వచ్చింది అనమాట. అండ్ యాజ్ యూజువల్ సేమ్ ఫాలోడ్ గ్రీన్ బీడ్స్ వచ్చాయి అంతే. సో ఇది ఓవరాల్ నెక్ పీస్. అండ్ ఇయర్ రింగ్స్ మాత్రం జుమ్కాస్ ఇచ్చారు, కొంచెం వెరైటీగా ఇచ్చారు జుమ్కాస్. అంటే అమ్మవారిది సేమ్గా కాకుండా కొంచెం ఇలా ఇచ్చారనమాట జుమ్కాస్. పెట్టుకుంటే ఇలా ఉంటుంది. సో పెట్టుకొని చూపిస్తాను. సో ఇలా ఉంటుంది పెట్టుకుంటే, చాలా బాగుంది కదా డిజైన్.
సో ఇలా ఉంటుంది నెక్లెస్. మొత్తం ఇది కూడా గ్రీన్ బీడ్స్ వచ్చాయి. పైన డిజైన్ వచ్చేసి ఇది మొత్తం కొంచెం డిజైన్ వచ్చేసి కింద ఇది అమ్మవారు ఇచ్చారనమాట. బ్యాక్ సైడ్ థ్రెడ్ ఇచ్చారు, లైక్ చైన్ ఇవ్వలేదన్నమాట, అంతే అడ్జస్టబుల్ థ్రెడ్ ఇచ్చారు. సో ఇయర్ రింగ్స్ మీకు చూపించాను కదా, జుమ్కాస్ ఇచ్చారు అంతే. జుమ్కాస్ కొంచెం డిఫరెంట్గా ఇచ్చారు. సో అదొకటి నాకు నచ్చలేదు, కానీ మిగతాదంతా బాగానే ఉంది. కొంచెం డిఫరెంట్ కలర్ వచ్చింది జుమ్కాస్. సో పర్లేదు, నాకు నచ్చింది, కానీ అందుకే ఉంచేసుకున్నాను. ఎక్స్చేంజ్కి ఏం పెట్టలేదు అనమాట. పర్లేదు బాగానే ఉందని ఉంచేసుకున్నాను అనమాట. ఈ బుట్టలు కూడా చాలా బాగున్నాయి, వెరైటీగా ఉన్నాయని ఉంచేసాను. సో అవన్నమాట. ఇది నాకు ప్రైస్ వచ్చేసి 400, లైక్ 400 to 500 అంతే. అదే రేంజ్లో ఉంది. 400 చేంజ్ అనుకుంటా అంతే. సో ఇది కూడా శారీస్కి, పట్టు శారీస్కి చాలా బాగుంటుంది. ఇది ఒక్కటి వేసుకుంటే చాలు, సింపుల్గా కొంచెం గ్రాండ్గా కనిపిస్తుంది. లైక్ పూజలకి వరలక్ష్మి వ్రతానికి పెట్టుకుంటే చాలా బాగుంటుంది. అండ్ పెళ్ళిళ్ళకి, వెడ్డింగ్స్కి పెట్టుకోవచ్చు, అన్నిటికీ సెట్ అవుతుంది. బాగుంది కదా, నాకైతే పిచ్చి పిచ్చిగా నచ్చేసింది. అండ్ ఇవి, సో ఈ లాంగ్ హారం ఒకటి పెట్టుకున్నాను. ఇది రెండో ఒకటి పెట్టుకోవచ్చు, బట్ కొంచెం అమ్మోర్లాగా ఉంటాను కదా, పెట్టుకోవచ్చు. బట్ ఏదైనా ఒకటే పెట్టుకుంటాను నేను, సింపుల్గా కనిపించడానికి. సో పెళ్ళికైతే మెయిన్గా పెళ్ళికి ఇది తీసుకున్నాను అనమాట, కొంచెం గ్రాండ్గా కనిపించడానికి హారము. ఇది జస్ట్ నార్మల్గా పూజకి ఫంక్షన్ ఉంది ఒకటి, దానికోసం మెయిన్గా తీసుకున్న నెక్లెస్ అనమాట. అండ్ ఫ్యూచర్లో లైక్ దసరా, దీపావళి అవన్నీ వస్తున్నాయి కదా, ఫెస్టివల్స్ వస్తున్నాయి కదా, బతుకమ్మ, దసరా, అప్పుడు కూడా వేసుకోవచ్చు కదా అని ఇవి రెండు తీసుకున్నాను అనమాట అంతే. అప్పుడు కూడా వేసుకోవచ్చు శారీస్కి. సో ఇంకా ఉంటాయి కదా, ఫెస్టివల్స్ కూడా ఉన్నాయి కదా అనేసి 2 సెట్స్ తీసుకున్నాను, నెక్లెస్ అండ్ హారం సెట్. సో మీకు నచ్చిందని అనుకుంటున్నాను, నాకైతే చాలా నచ్చాయి. అండ్ మీకు కావాలంటే లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో గో అండ్ చెక్ ఇట్ అవుట్. అండ్ కొన్ని అవుట్ ఆఫ్ స్టాక్ కూడా చూపిస్తున్నాయి. సో చెక్ చేసి నేను లింక్స్ అనేవి పెడతాను ఉంటే. నాకైతే చాలా లైక్ ఈ 2 సెట్స్ నాకు 1000-1500లో వచ్చేసాయి అంతే. అండ్ ఇంకోటేమో ఇది స్టడ్స్ అనమాట. నిన్న JNTU స్ట్రీట్ షాపింగ్కి వెళ్ళాము, అప్పుడు తీసుకున్న ఇయర్ రింగ్స్ అనమాట. ఇదొక ఇయర్ రింగ్, ఇది స్వరోస్కి సీజెడ్ జ్యువెలరీ స్టోన్స్ అంటారు కదా, సో అవి ఆ టైప్ స్టోన్స్ వచ్చాయి. సో ఇయర్ రింగ్స్ నాకు చూడగానే చాలా నచ్చాయి అనమాట. సో అందుకని తీసుకున్నాను. ఇది 150 రూపీస్ చెప్పాడు, అయితే కొంచెం బార్గెన్ చేస్తే 80 రూపీస్కి ఇచ్చాడు. సో అదనమాట. యాక్చువల్గా నేను 50 రూపీస్కి అడిగాను, అస్సలు ఇవ్వనన్నాడు. సో 80 రూపీస్ చేసుకొని ఇచ్చారు. అండ్ ఇది నార్మల్ స్టడ్ అనమాట. ఇప్పుడు నేను పెట్టుకున్నాను కదా స్టోన్, అట్లాంటిదే. సో ఇది ఈ స్టోన్. నాకు ఈ స్టోన్స్ ఎందుకు చాలా నచ్చుతున్నాయి. సో ఇట్లా డైలీ వేర్కి ఇట్లా పెట్టుకుంటే చాలా బాగుంటుంది. చాలా క్లాసీ లుక్ అనిపిస్తుంది అనమాట మన ఫేస్కి. కొంచెం మన ఫేస్ కూడా ఎలగెంట్ అవుతుంది, బ్రైట్గా కనిపిస్తుంది ఈ స్టోన్స్ ఇట్లా స్టడ్స్ లాగా పెట్టుకుంటే. మీరు కావాలంటే మీరు ట్రై చేయొచ్చు, చాలా బాగుంటుంది. స్టోన్స్ ఇట్లాంటివి తీసుకుంటే మనం డైలీ వేర్ యూస్ చేసుకుంటే మనకి చాలా బాగుంటుంది అన్నమాట. నాకైతే చాలా ఇష్టం ఇలాంటి స్టడ్స్. నాకు ఎన్నున్నా సరిపోవు యాక్చువల్గా చెప్పాలంటే, అందుకే ఇంకొకటి తీసుకున్నా. అండ్ ఇది నాకు చూడగానే నచ్చింది, సీజెడ్ స్టోన్స్ వచ్చాయని. ఇలాంటిది నాకు లేదు అసలు ఒక్కటి కూడా. సో తీసుకున్నాను అనమాట, 80 రూపీస్ ఇది. సో ఇది కూడా పెట్టుకుంటే చాలా బాగుంటుంది డైలీ వేర్. సో తీసుకున్నాను అందుకే. సో అదండి జ్యువెలరీ షాపింగ్ అయితే ఇంతే. 2 సెట్స్. నిన్న స్ట్రీట్ షాపింగ్కి వెళ్ళాం కాబట్టి స్టడ్స్ తీసుకున్నాము, దాట్స్ ఇట్.
అండ్ మా పాప కోసం షూస్ తీసుకున్నాను, అది చూపిస్తాను ఒకసారి, ఆగండి. సో ఇవి షూస్ అనమాట, మా పాపకి తీసుకున్న షూస్ నిన్న స్ట్రీట్ షాపింగ్లో తీసుకున్నాము. ఇవి ఇలాంటివి లేవు కాబట్టి తీసుకున్నాం అనమాట. కొంచెం జంక్, కొంచెం బాగున్నాయి కదా వేసుకుంటే కూడా అనేసి. మూవబుల్ అనమాట ఇలాగా. సో బాగున్నాయి, అది కూడా వేసుకుంటుంది, ఈరోజు వేసుకుంది, బాగున్నాయి అనేసి తీసుకున్నాం అనమాట. సో ఇది కూడా అస్సలు తగ్గించలేదు ప్రైస్, అడిగినా కూడా చాలాసార్లు అడిగాము. అండ్ సైజెస్ కూడా ఇంకా వేరేవి చూసాం కానీ సైజెస్ అస్సలు లేవు, అయిపోయాయని చెప్పారు, వెరైటీస్ అస్సలు లేవు. సో ఇది మాకు నచ్చింది, సైజ్ కూడా దొరికింది కాబట్టి తీసుకున్నాం అనమాట. ఇది మాకు అరౌండ్ 400కి ఇచ్చారు 550 చెప్తే మేము 300 కడితే అడిగితే అస్సలకి ఇవ్వనన్నాడు. అయితే ఇంకా 400 చేసేసుకొని ఇచ్చారనమాట. చాలా ఎక్కువ కదా, 400కి మనకి చాలా మంచిగా వస్తున్నాయి ఆన్లైన్లో మనకి. బేబీవి అయితే చాలా అసలు ఎంత చెప్తున్నారంటే అంత చెప్తున్నారు. సో ఏదైనా కొనాలంటే భయం అవుతుంది యాక్చువల్గా. సో తనకి లేవని తీసుకున్నాము, లేకపోతే తీసుకునే వాళ్ళమే అస్సలు కాదు. యాక్చువల్గా నేనైతే ఎప్పుడూ ఆన్లైన్లోనే తీసుకుంటాను. దానికి క్లాత్స్ అయితే ఆన్లైనే, మీషో అనేది ప్రిఫర్ చేస్తాను, కొంచెం తక్కువలో వస్తాయని. సో ఇది నిన్న వెళ్ళాం కాబట్టి ఏదో తీసుకున్నాం దానికోసమని. సో అంతే. అండ్ యా, దిస్ ఈజ్ అవర్ షాపింగ్. అండ్ ప్యాకేజెస్ కూడా చూపించాను అంతే. సో అదనమాట. సో ఇవన్నీ సర్దుకోవాలి ఇంకా. సో అంతే షాపింగ్. దట్స్ ఇట్ ఫర్ ద వీడియో గైస్. మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ గైస్, సపోర్ట్ చేయండి. ఇష్టపడి వీడియోస్ తీస్తున్నాను ఎందుకంటే నాకు యూట్యూబ్ చేయడం అంటే చాలా ఇష్టం. లైక్ ముందు భయపడ్డాను కానీ మళ్ళీ ధైర్యం తెచ్చుకొని మళ్ళీ ఏం చేస్తున్నాను ఇలాగా. సో నాకు ఫ్రీ టైం ఉన్నప్పుడు అంతే. సో అంతే తప్ప ఇంకేం లేదు. అండ్ అంతే, ఇంకేం లేదు, దట్స్ ఇట్. మొన్న మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను, 2 వీక్స్ ఉన్నానన్నమాట. చీర మా అమ్మదే. సో ఫంక్షన్ ఉంది కట్టుకోవాలంటే, సో కొన్ని శారీస్ చూసాను అనమాట, అది నాకు చాలా నచ్చింది. ఆ కలర్ అస్సలు లేదు, ఆ పట్టు టైప్ కూడా లేదు నాకు. సో అది కట్టుకుంటే బాగుంటుంది కదా అనేసి తీసుకొచ్చుకున్నాను అనమాట. మళ్ళీ ఇచ్చేస్తాను మా అమ్మకే. ఎందుకంటే నాకే బోలెడ్ శారీస్ ఉన్నాయి, అసలు స్పేస్ లేదు, శారీస్ పెట్టుకోవడానికి కూడా స్పేస్ లేదు వార్డ్రోబ్లో. సో అదనమాట అంతే. 2 వీక్స్ ఉండి వచ్చానమాట మొన్ననే. సో 2 days అవుతుంది అంతే. సో that's it for the video guys. I hope you would like my videos, and if you like this video, please do consider subscribing. See you in another video. Bye guys, see you, take care.